మామిడికాయ తురుము పచ్చడి. ఇలా స్కిన్ తీయకుండానే తురుముకోవాలి. కొంతమంది తీస్తారు, కొంతమంది తీయరు. నేను తీయలేదు, ఇలానే చేస్తాను. ఇలా తురుముకోవాలి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే కమ్మగా చాలా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తినాలి, ఇంకా తినామనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇలా సన్నగా తురుముకొని కొద్దిగా పసుపు నేను అందాజుగా వేస్తాను. ఈ జనరేషన్లో అంతా మెజర్మెంట్గా వేస్తారు. ముందు మన పెద్దోళ్ళ కాలంలో చేత్తోనే అందాజుగా వేస్తారు. నాకు అదే అలవాటు. నేను అందాజుగానే వేస్తాను, మెజర్మెంట్ ఏమి లేదు. నాకు తెలుసు అందాజుగా ఎంత వేయాలనేది, కొలతలు ఏమి లేదు. ఈ జనరేషన్ పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అంత కొలతలు తీసేస్తారు. కొలతలుగా ఎంత వేయాలని. ఆవాలు 1 కప్, 1/2 కప్ మెంతులు, ఇవి రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ మాడకుండా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా పొడి కొట్టుకొని పక్కన పెట్టుకొని, మనం మామిడికాయ తురుములో ముందుగా ఉప్పు పసుపు వేసినామంటే బాగా అది ఊరుతుంది. కవర్ పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని మనం తాళింపు పెట్టుకుంటే ఆవాలు, లాల్ మిర్చి, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసి కొద్దిగా ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కొంచెం గోరెచ్చగా ఉండగానే నేను మిరప్పొడి కూడా వేసేస్తాను. ఎందుకంటే పచ్చి వాసన లేకుండా బాగుంటుంది మసాలా. మనం చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడి ఇవి వేసి ఆ గోరువెచ్చని కొంచెం కలిపేసి 2-3 నిమిషాలు దీంట్లో వేసి కలుపుకోవడమే. ఈజీ మెథడు, ఇంత టైం పట్టదు. మీకు కరివేపాకు అవన్నీ వేయను. మామిడికాయ ఊరగాయలో కరివేపాకు కొంతమంది వేస్తారు, నేనైతే వేయలేదు. ఇలా చూడండి, ఎంత కలర్గా, ఎంత మంచిగా, మంచి టేస్టీ, చాలా బాగుంది.